నీలోఫర్ ఆసుపత్రి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలోఫర్ హాస్పిటల్లో నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది ఓ మహిళ. అయితే కిడ్నాప్ జరిగిన 6 గంటల్లోపే పసికందు ఆచూకీ కనుగొన్నారు నాంపల్లి పోలీసులు. అయితే నిందితురాలు పసికందును కిడ్నాప్ చేయడానికి గల కారణాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన అక్కకి కొడుకు పుట్టడం లేదని, భర్త నిత్యం కొడుకు కోసం వేధిస్తున్నాడని షాహీన్ బేగం అనే మహిళ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అక్క రేష్మకు 3 ఆడపిల్లలు. ప్రస్తుతం తన అక్క గర్భవతి. అయితే మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో కొడుకు పుట్టడం లేదని కిడ్నాప్ ప్లాన్ చేసింది షాహీన్ బేగం. అనుకున్నట్లుగానే పక్కా స్కెచ్తో నీలోఫర్లో పసికందును కిడ్నాప్ చేసి గద్వాల జిల్లా పరిధిలో కర్నూలు వైపు వెళ్తుండగా కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు. నీలోఫర్ ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేశాయని, 5 గంటల్లో కేసును ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. కిడ్నాప్ ప్లాన్ చేసిన 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులు గుర్తు తెలియని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పిల్లలకు మాయమాటలు చెప్పే వారికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. కిడ్నాప్ కేసులో ఏపీ అనంతపూర్కి చెందిన షాహీన్ బేగంను A1గా, హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ ని A2గా, హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన రేష్మా అలియాస్ రేణుకను A3 ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు. రోజున 23 నవంబర్ సాయంత్రము మాకు నీలోఫర్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక బాబు 1 మంత్ బాబు సక్లైన్ను ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ డైవర్ట్ చేసేసి ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొని పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ రావడం జరిగింది. హసీనా బేగం అని కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా టీం అంతా, నాంపల్లి పోలీస్ టీం, నాయుడు ప్లస్ సైదేశ్వరరావు, డిఏ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్ శాంతి, సాయి అండ్ ప్రతి వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా టీమ్స్ వైజ్గా విడిపోయి నాంపల్లి టీము నీలోఫర్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల కానీ అంటే వెతకడం జరిగింది. దాంట్లో ఈ పాపను ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని పోయి ఒక ఆటో ఎక్కింది. ఆటో ద్వారా JNFU దగ్గరికి పోయింది. 5 నాట్స్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ ఆటో నుంచి దిగిన తర్వాత ఒక